నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి విషయాలు చెప్పాలన్నప్పుడు చాలా సిగ్గు అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అమ్మవారికి నిత్యం పూజలు చేసి అమ్మవారిని అలంకరణ చేసి అక్కడికి వచ్చే భక్తులకి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిన పూజారి, ఒక మైనర్ బాలిక 14 నుంచి 15 సంవత్సరాలు ఉన్న మైనర్ బాలికని ఒక పూజారి సాయన్న అనే పూజారి కాళికామాత మందిర్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికని ఏదైతే అమ్మవారి గర్భగుడికి బయట నుంచి తాళమేసి లోపల ఆ మైనర్ బాలికని తీసుకెళ్లి ఆ మైనర్ బాలికని లోపల తీసుకెళ్లి అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే కొంతమంది కాచి ఉండి ఈ పూజారి ప్రవర్తన పట్ల చాలా రోజుల నుంచి గమనిస్తున్న కొంతమంది యువకులు అక్కడే బయట దూరం నుంచి గమనిస్తూ ఎప్పుడైతే అమ్మవారి గుడి తలుపులు డోర్లు ఏవైతే గిల్స్ ఉన్నాయో క్లోజ్ అవ్వగానే డౌట్ వచ్చి ఎమ్మటే లోపలికి రావడం జరిగింది. ఒకసారి వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత ఇలాంటి దరిద్రుడు, ఇలాంటి దుర్మార్గుడు నిజంగా దేవుళ్ళ మీద ఇప్పటికే చాలా మంది ఇసం కక్కుతున్నారు. సమాజంలో మూఢనమ్మకాలు కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు హిందువులే కానీ, ముస్లింలే కానీ, క్రైస్తవులే కానీ, జైనులే కానీ, ఎవరైనా సరే దేవుళ్ళు వేరు, మతాలు వేరు, దేవుళ్ళు ఒక్కటే. అందరికీ దేవుడు ఒక్కడే, కానీ మనం ఎంచుకునే మతాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎవరు పుణ్యక్షేత్రాలు ఏ పద్ధతిలో ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, పూజలు చేస్తుంటారు. కానీ ఇలాంటి నీచులు చేపట్టి ఆ టెంపుల్లకి లేదంటే ఆ ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి ఎదవలు చేపట్టి ఈ ఎదవ చేసిన పని అయితే ఒకసారి చూడండి. చూడండి, ఏదైతే గ్రిల్ ఉందో అమ్మవారి మెయిన్ గర్భగుడి, వీడు నిజంగా వీడు ఎంత ఏస్ట్ ఫెయిల్ అంటే చెప్పాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది. గర్భగుడి, మెయిన్ గర్భగుడి చూడండి, గ్రిల్స్ కీ ఓపెన్ చేసి ఇప్పుడు వాళ్ళు పిల్లలు చూసారా? ఎదవ 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. సిగ్గు జరం లేదు. 14 సంవత్సరాల మైనర్ బాలిక, మైనర్ బాలికని తీసుకురావడమే తప్పు. ఫోక్సో కేసు ఆల్రెడీ ఫైల్ అయింది. మైనర్ బాలికని తీసుకురావడమే అత్యాచారం చేయడం తప్పు. అలాంటిది ఈ నీచుడు చూడండి, ఉందా నీకు సిగ్గుజరం లేదు? సిగ్గు శరంగా లజ్జ బుద్ధి జ్ఞానం ఏం లేదు. మనిషి పెరిగిన తప్ప మైండ్ పెరగలే, దిమాగ్ లేదు. ఇయ్యాలో రేపో కాటికి పోయే నా కొడుకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఇవాళ రేపో కాటికి పోయే ఏజ్ 65 సంవత్సరాలు. అమ్మవారిని కళ్ళమ్మగట, అరే అమ్మవారు ఉందిరా మన కళ్ళమ్మగట అనేది ఆ నీచుడికి అర్థం కావట్లే. ఆయనకి ఎక్కడ ప్లేస్ దొరకలే. ఆయనకి దరిద్రుడికి కొంతమంది ఉంటారుగా, ఇక ఏదన్నా ఇష్యూ జరగగానే ఉరికొచ్చి హిందూ దేవుల మీద, హిందూ ధర్మాల మీద జల్లుతూనే ఉంటారు. పుడతా తప్పదు. ఇలాంటి నీతులు చేసే పనులకి అలాంటి నిందలు కూడా మనం అనుభవించాలి. ఆ ధర్మాల పట్ల, ఆ దేవుల పట్ల నమ్మకాలు కోల్పోతారు చాలామంది ఇలా చేయడం వల్ల. ఇటు నేను చస్తా అంటుండు, ఎవరికి పారు? ఇటు చస్తా ఎవరికి లోటు? 65 సంవత్సరాలు ఉంది. ఇటు ఇంట్లో అంటే ఇంట్లో ఈయన పిల్లల్ని కానీ లేదంటే తల్లుల్ని కానీ లేదంటే మనవరాలు ఏజ్ ఉన్నంత ఏజ్ ఉంటుంది ఆ పాపకి. ఇటు వాళ్ళ ఇక ఇంట్లో వాళ్ళ మీద కూడా ఇట్లా ప్రవర్తిస్తారు కదా. తల్లి అయినా పర్లేదు, చెల్లి అయినా పర్లేదు, కూతురైనా పర్లేదు, మనవరాలైనా పర్లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయినాయి ముసలోడికి. కామంతో కళ్ళు మూసుకుపోయినాయి. సిగ్గు శరం లేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే, ఎక్కడ చోటు చేసుకుందంటే ఈ ఘటన ఈయన పేరు సాయన్ అంట. మరి కొంతమంది ఇట్లా అటెండర్ అంటారు, కొంతమంది పూజారి అంటారు. మరి ఈయన ప్రవర్తన ఎప్పుడు ఇలాగా ఉండేదంట. అందుకే అక్కడ ఉన్న ఆ యువకులు ఎవరైతే వేచి చూసారు అసలు ఈయన పని ఏంటి, ఈయన ఏం చేస్తున్నారు అనేది గమనించడం కోసమే ఈ ముసలివాడిని పట్టుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది వ్యక్తులు అక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఇది మన సైబరాబాద్ పరిధిలోని రామచంద్రపురం, సంగారెడ్డి జిల్లా కిందకు వస్తే రామచంద్రపురంలోని కాళీమాత టెంపుల్లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది నిన్న రాత్రి. ఇప్పుడే గుడికి వచ్చే భక్తుల పట్ల, మైనర్ బాలికల పట్ల కొందరు కామాంధులు చేసే పనులు, దిగజారు పనుల వల్ల హిందూ ధర్మాల మీద, బ్రాహ్మణ్స్ మీద నమ్మకాలు పోతున్నాయి.
ఈ ఏదైతే వీడు బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి బలవంతంగా చేస్తున్నారని చెప్పి చాలామంది కంప్లైంట్ ఇచ్చారంట. చాలా డౌట్ రావడం వల్ల ఎవరైతే ఆ గ్రామస్తులు కావాలనే యువత ఉండి అక్కడ పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చే లోపలికి దేవశుద్ధి కూడా చేయడం జరిగింది. మంచిగా దుమ్ము దులిపారు ముసలోడికి. సిగ్గు శరం ఉండాలి. ఏజ్ ఏంటి? ఈయన ఎంత దారుణం అంటే ఈయన మీద మరే ఎవరైతే ఈ సాయన్ అనే ఆ పూజారి మీద ఆల్రెడీ ఫోక్సో కేసు కూడా ఫైల్ అయినట్టు తెలుస్తుంది మనకి. ఇలాంటి నీచులని బతికుండగా బయట రావద్దు. ఇలాంటి వాడిని జైలు తీసుకెళ్ళి మేపడాలు, ఫుడ్ పెట్టడాలు ఇవన్నీ చేయకూడదు. ఎందుకు? రేపు బయటకు వస్తే మళ్ళీ ఇంకో పాప జీవితాన్ని ఆగం చేస్తాడు. మైనర్ బాలికలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? 14-15 సంవత్సరాల పిల్లలకి అదేదో టెంపుల్లో రేపు జాతర ఉందమ్మా, పనుంది రామ్మది క్లీన్ చేయాలన్నట్టు చెప్పి తీసుకొచ్చినట్ట. సిగ్గుందారా? శరం, లజ్జ, బుద్ధి, ఈజ్లెస్ ఫెలో. ఇంత దుర్మార్గుడు రా, నీచుడు అరలు. అమ్మవారురా, కళ్ళు పోతాయిరా. కామంతో కళ్ళు మూసుకుపోయినాయిరా నీకు. ఏం తెలియట్లే, ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లే. దున్నపోతుకు కుక్కకు నీకు తేడా ఉందిరా. సిగ్గు శరం ఉండాలి ఇలాంటి పనులు చేయడానికి. చూద్దాం. ఎట్టి పర్సలే ఈ సాయన్ అనేవాడిని బయటికి రాయొద్దు. కటకరాలు లెక్క పెట్టాలి. సచ్చేవడకడు కుములు సావాలి దాంట్లో. నువ్వు మనిషిగా బతుకున్నావు కానీ చచ్చిపోయావు. నువ్వు నిజంగా మనిషిగా బతుకుండొచ్చు. నీ వల్ల నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఇబ్బంది పడతారు, నీ వల్ల నీ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత బాధపడుతుంది. నీ కుటుంబాన్ని అక్కడ ఉన్న గ్రామస్తులు ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. నువ్వు చేసిన దుర్మార్గమైన పనికి, నువ్వు చేసిన నీచ పనికి, నువ్వు కామంతో కళ్ళు మూసుకుపోయిన నువ్వు చేసిన దుర్మార్గానికి, దారుణమైన పనికి కుటుంబం బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు వదలొద్దు. ఎట్టి పరిస్థితుల శిక్ష పడాలి. ఇప్పటికే దేవుళ్ళ మీద ఇసంగక్కే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ అది మన కర్మ, మనం ఏం చేయలేం. ఇలాంటి పాపాత్ములు ఉన్నంత వరకు మనం నిందలు మోస్తూనే ఉండాలి. హిందూ మతంలో ఉన్నాం. ఈ హిందూ మతే కాదు, ఎవరైనా సరే, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులు, ఎవరైనా. మతాలు వేరు, దేవుడు అనేవాడు ఒక్కడే. మనం పూజించే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రూపంలో పూజిస్తారు. సృష్టి మూలానికి, మొత్తం సృష్టికి ఒక్కడే దేవుడు.